హాయ్ అండి అందరికీ. మీలో ఎంతమంది వంకాయ పచ్చడి ట్రై చేశారో ఒకసారి కామెంట్ చేయండి. ట్రై చేసుంటే మీరు ఎలా చేస్తారో కూడా అది కూడా కామెంట్ చేయండి. ట్రై చేయని వాళ్ళు అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ముందైతే వంకాయలు, టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి ఇవైతే మనం అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ప్యాన్లో అయితే వేసేసి ఇలా అన్ని వాష్ చేసేసుకోవాలి. ఇంకా చల్లారి పెట్టుకున్న తర్వాత టమోటాకి వంకాయకున్న తోలుని అయితే తీసేసి, మా ఇంట్లో ఒక క్యూట్ రోల్ ఉంది, ఇది ఆల్మోస్ట్ అందరి ఇండ్లలోనే ఉంటుంది. ఈ రోట్లో అయితే పచ్చిమిర్చి వంకాయలని అయితే వేసేసి కొంచెం ఉప్పు వేసి బాగా దంచేసాను మెత్తగా. అంత కారం అవన్నీ పట్టేలాగా బాగా మెత్తగా అయితే మ్యాష్ చేసి, ఇంకా టమోటాలు ఉన్నాయి కదా, టమోటాలని కూడా వేసి బాగా దంచేసాను. దీంట్లో ఇంకా చింతపండు కూడా కొంచెం యాడ్ చేశాను. కొద్దిగానే వేయాలా, ఎక్కువ వేయకూడదు. కొద్దిగా చింతపండు అయితే వేసేసి, ఇంకా మనము ఎర్రగడ్డలు కూడా ఉన్నాయి కదా, ఎర్రగడ్డలు కూడా వేసి మొత్తం అయితే దంచి ఇంకా పక్కనైతే పెట్టేసుకున్నాను. చాలా టేస్ట్గా బాగుంటుందని చెప్పి రోట్లో దంచుకుంటే. ఇంకా అదే ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని, ఉద్దిపప్పు, ఆవాలు వేసుకొని, కొత్తిమీరకాయ, కరివేపాకు వేసిన తర్వాత బాగా చిటపట అనిన తర్వాత మనం దంచి పెట్టుకున్న పచ్చడిని అయితే ప్యాన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడే బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారము అన్నీ చూసిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇంకా వేడి వేడి అన్నంలో అయితే కలుపుకొని తింటుంటే ఏముందండి అస్సలు. ఇంకా వేరే కర్రీ కూడా అవసరం లేదు. దీంట్లో ఇంకా కావాలనుకుంటే ధనియాలు, జీలకర్ర ఇంకా ఇలా కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇంకా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో